హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంకో 2 యానిమే సజెస్ట్ చేయబోతున్నాం. సో ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నా అంటే ప్రతి వీకెండ్ యానిమే సజెషన్ ఇద్దామని అనుకుంటున్నా. ప్రతి సాటర్డే అట్లీస్ట్ ఒక 3 to 4 యానిమేస్ సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, మన ఫస్ట్ యానిమే వచ్చేసి ఏఓటి అటాక్ ఆన్ టైటన్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే సిరీస్. 2013లో రిలీజ్ అయింది. యాక్షన్ అండ్ ఫిక్షన్ అండ్ 4 సీజన్స్ ఉంటాయి టోటల్. IMDbలో 9.1 రేటింగ్ ఉంది. చూసుకోండి ఇక మీరే ఎంత బాగుంటుందో యానిమే. ఇంకా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా మన మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి ఎరెన్ అండ్ మికాసా. అండ్ స్టోరీ ప్లాట్ గురించి వస్తే వాళ్ళు టైటన్స్, ఆ టైటన్స్ నుంచి కాపాడనికే సోల్జర్స్, అండ్ అక్కడ ఉన్న పీపుల్ ఆ టైటన్స్ నుంచి తప్పించుకోనికే విలేజ్ ఆర్ సిటీస్ చుట్టూ గోడలు కట్టుకోవడం. ఆ గోడలు ఉన్నా కూడా పెద్ద యూజ్ లేదు అనుకోండి. తర్వాత విషయం, ఒకరోజు మన ఎరెన్ అండ్ మికాసా బయట ఆడుకోవడానికి ఇట్లా వెళ్తారంటారు. నార్మల్గా తిరగడానికి వెళ్తారు. సో ఒక పెద్ద టైటన్ వచ్చేసి ఆ వాల్స్ని, ఆ గోడల్ని బాగా కొడుతుంది అనమాట. చిన్న టైటన్స్ వచ్చేసి అందరి మీద అటాక్ చేస్తూ ఉంటాయి. అదే ప్రాసెస్లో మన ఎరెన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లోపల వాళ్ళ అమ్మ ఉంటుంది అనమాట. ఒక టైటన్ లిటరలీ ఎరెన్ కళ్ళ ముందరనే వాళ్ళ అమ్మని తినేస్తుంది అనమాట, లిటరలీ చంపేస్తుంది. దాని తర్వాత అప్పుడు ఫిక్స్ అవుతాడు మనోడు, ఇంకా ఈ లోకంలో ఉన్న టైటన్స్ అన్నిటిని చంపేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. ఇంకా యానిమేషన్ గురించి మాట్లాడితే టోప్ ఉంటుంది. అండ్ ఓఎస్టీ క్రేజీ ఓఎస్టీస్ ఉంటాయి. ఒక్కొక్క ఓఎస్టీకి గూస్ బంప్స్ వస్తాయి అనమాట ప్రతి సీన్కి. అండ్ ప్లాట్ ట్విస్ట్స్ ఉంటాయి. అసలు ఏ యానిమేలో ఇన్ని ట్విస్ట్లు ఉండవు. లిటరలీ క్రేజీ ఉంటుంది. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు, చాలా మంది క్యారెక్టర్స్ ఉంటారు. మస్తు క్రేజీ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. మస్తు కూల్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషన్స్ విషయానికి వస్తే అసలు పేకాట ఆడుకుంటారు లిటరలీ. ఇంకా కొన్ని ఎపిసోడ్స్ అయితే లిటరలీ 9.8, 9.9 రేటింగ్ టచ్ అయింది IMDbలో. మీరే అర్థం చేసుకోండి ఎంత క్రేజీ ఉంటుందో. ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. క్రేజీ కంటెంట్ మిస్ అవుతున్నారు. అండ్ ఎండింగ్ లిటరలీ ఏడిపించేస్తారు అనమాట. అసలు ఎట్లుంటుంది అంటే ఎండింగ్, మన మికాసా అండ్ ఎరెన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు ఆర్మిన్ అని చెప్పేసి, మన ఎరెన్ని చంపేయాల్సి వస్తుంది అనమాట. జస్ట్ ఇమాజిన్, మన ఒక ఫ్రెండ్ని చంపేయాల్సి వస్తే ఎట్లుంటుందో ఆ ఫీలింగ్. తోపు ఎండింగ్ లిటరలీ. అండ్ మస్తు సాడ్ కూడా ఉంటుంది. ఇంకెందుకు లోటు, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. నెక్స్ట్ యానిమే వచ్చేసి విన్లాండ్ సాగా అనమాట. 2019లో రిలీజ్ అయింది. 2 సీజన్స్ ఉంటాయి. ఫుల్ ఆన్ అడ్వెంచరస్గా ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ యానిమే అనమాట. ఇంకెవరైనా యానిమే చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ అండ్ క్రంచీరోల్ అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయచ్చు. ఇంకా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మన మెయిన్ క్యారెక్టర్ వాళ్ళ ఫాదర్ని వీరి కళ్ళ ముందరనే చంపేస్తారు అనమాట. సో వీడు రివెంజ్ తీసుకోనికే ఆ ఎనిమితోనే పని చేస్తూ ఉంటాడు. ఫుల్ ఆన్ కోపంతోనే, అసలు ఫుల్ రివెంజ్ తీసుకోవాలన్న మూడ్లో ఉంటాడు అనమాట. అంటే ట్రావెల్ చేస్తాడు లిటరలీ, ఆ ఎనిమితోనే ట్రావెల్ చేస్తాడు వాడిని చంపేయడానికి. సో ఇది స్టోరీ అనమాట. సో మనోడు ఆ ఎనిమితో ట్రావెల్ చేశాడు అని చెప్పిన ఫుల్ రివెంజ్ తీసుకోవడానికి. సో ఆ ఎనిమి చనిపోతాడు అనమాట లిటరల్. అది వీని చేతిలో కాదు. సో ఎన్ని డేస్ అంటే లిటరల్ వన్ చైల్డ్హుడ్ మొత్తం ఆ రివెంజ్ తీసుకున్నామన్న ప్లాన్తోనే వానితో ఉంటాడు. వానికి ఇంత పని చేస్తూ ఉంటాడు, ఎవరిని వాడితే వాళ్ళని చంపుతాడు. అసలు ఫుల్ వైల్డ్గా తయారైపోతాడు అనమాట వీడు. సో వాడు చనిపోయిన తర్వాత వీనికి పిచ్చి లేచిపోతాం అన్నమాట లిటరల్. ఇన్ని ఇయర్స్ నేను చేసింది దేనికోసం, ఎంతకింత కష్టపడినా వీని ఎంత తిరిగి అని చెప్పేసి వన్ ఫుల్ రియలైజేషన్ స్టార్ట్ అవుతాయి అనమాట. అడల్ట్హుడ్కి వచ్చేసరికి అసలు ఈ యానిమేలో ఉంటుంది అసలు లైఫ్ లెసన్స్ తోపు ఉంటాయి లిటరల్. అసలు ఫర్గివ్నెస్కున్న వాల్యూ ఏంటో చూపిస్తారు అనమాట యానిమేలో. ఫర్గివ్నెస్, క్షమించడం. సో ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ నుంచి మెచ్యూర్డ్ పర్సన్గా ఎట్లా మారిండు మనోడు అనేది స్టోరీ అనమాట. మస్తు అడ్వెంచరస్గా ఉంటుంది. చాలా లైఫ్ లెసన్స్ ఉంటాయి లిటరలీ. చెప్తున్నా కదా, చూడండి మీకే అర్థమవుతుంది. గ్రేట్ కంటెంట్. అండ్ చాలా మందికి అసలు ఇది చాలా స్లోగా వెళ్తుంది అని అనిపించవచ్చు, కానీ అసలు సిరీస్ని అర్థం చేసుకుంటే అసలు కొద్దిగా కూడా బోర్ కొట్టదు. స్టార్టింగ్లో చెప్పా కదా, వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ యానిమే అని చెప్పేసి. అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది, కాకపోతే చాలా మంది చూడలేదు ఇంతవరకు యానిమేని. చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది ఎందుకు ఇంతలా చెప్తున్నాను. గ్రేట్ టేస్ట్ అనమాట. అసలు గ్రేట్ స్టోరీ టెల్లింగ్ లిటరలీ. అసలు ఫర్గివ్నెస్కున్న వాల్యూ అంటే ఏందో చూపిస్తారు అనమాట యానిమేలో. టోప్ యానిమేషన్ అసలు లిటరలీ తోప్. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే విన్లాండ్ సాగా గురించి చాలా రిలేటబుల్గా ఉంటుంది. లైఫ్ గురించి మస్తు రిలేటబుల్గా ఉంటే మస్తు రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. అసలు నిజ జీవితంలో ఎట్లా ఉంటుందో అట్లనే చూపిస్తారు అనమాట యానిమేలో. తోపు లిటరలీ. అసలు ఆ వరల్డ్ అసలు సపరేట్ ఒక వరల్డ్కి తీసుకెళ్తారు అనమాట మనల్ని. తోపు ఉంటుంది అసలు. గ్రేట్ కంటెంట్ మిస్ అవుతున్నారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. వర్త్ కావచ్చు అసలు లిటరలీ. మస్తు ఉంటుంది అనమాట. అసలు మీ టైం వేస్ట్ కాదు, ఏం కాదు. ఇంకా మస్తు రిలేట్ అవుతారు మీరు. చాలా మంది లైఫ్లు కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. అంటే
చాలా మంది మారిపోతూ ఉంటారు అనమాట. ఇంకా మొండిగా ఉండేవాళ్ళు, అసలు గివప్ చేయని వాళ్ళు. గివప్ చేయకూడదు, కాకపోతే కొన్ని విషయాల్లో గివప్ చేయాలి అనేది ఏందో చూపిస్తారన్నమాట. ఎలాంటి విషయాల్లో గివప్ చేయాలి, ఎలాంటి విషయాల్లో గివప్ చేయకూడదు అని చెప్పేసి చూపిస్తారు యానిమేలో. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి, సో బాగుంటుంది అనమాట. సో ఈ వీకెండ్ ఈ 2 యానిమేస్ అనమాట, అటాక్ ఆన్ టైటన్, విన్లాండ్ సాగా. ఈ 2 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొన్ని యానిమే సజెషన్స్తో నెక్స్ట్ వీక్ సాటర్డే వచ్చేస్తా అనమాట. ఓన్లీ 2 అని కాదు, 3, 4 అట్లీస్ట్ 5 యానిమే సజెషన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, మరి ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టట్టా, బాయ్ బాయ్.